ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. మన దేశంలో ఎన్నికల వైపు ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. 145 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎన్నికల నిర్వహణ అంత తేలిక కాదు. ఎలక్షన్ కమిషన్ ఇంతకాలం నిష్పాక్షికంగా పారదర్శకంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ ఈసీ తీరే వివాదాస్పదమవుతోంది. వ్యవహారం ఈసీ వర్సెస్ రాహుల్ అన్నట్లు తయారైంది. రాహుల్ అఫిడవిట్ ఇవ్వాలని లేకపోతే క్షమాపణ చెప్పాలని ఈసీ హెచ్చరించింది. ఈసీ బెదిరింపులకు ఎవరూ భయపడబోరని రాహుల్ తేల్చి చెప్పారు. అసలు ఇంతవరకు పరిస్థితి ఎందుకు వచ్చింది? టిఎన్ శేషన్ లాంటి ఎలక్షన్ కమిషనర్లు పనిచేసిన మన దేశంలో ఈసీ నిష్పాక్షికతకు పారదర్శకానికి మద్దతునక విమర్శలకు తావులేని లోపాలను ఎత్తి చూపేందుకు అవకాశం లేని పకడ్బందీ ఓటింగ్ వ్యవస్థ మనకుంది. అయితే ఇటీవల కాలంలో ఎన్నికల కమిషన్ తీరు వివాదాస్పదమవుతోంది. గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలాధారం ఓటర్ల జాబితా. దాన్ని లోపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేసే పరిస్థితి కల్పించాలి. బీహార్లో 65 లక్షల ఓట్లను తొలగించేందుకు ఈసీ సిద్ధంగా ఉంది. దీంతో మోదీ చేతిలో పావుగా ఎలక్షన్ కమిషన్ మారిపోయిందంటూ రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు. 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి ప్రజా అభిప్రాయాన్ని తుంగలో దొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిండ్రో, ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రో ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల లోపల 1 కోటి కొత్త ఓట్లు నమోదైనాయి. ఆ దొంగ ఓట్లే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాయి. కర్ణాటకలో చూస్తే ఒక పార్లమెంట్లో ఒకే ఒక్క మహదేవ్పుర అనే అసెంబ్లీలో 1,14,000 ఓట్లు 6 నెలల్లో నమోదు చేయించారు కొత్తవి. ఆ 1,14,000 1,00,000 ఓట్ల పైన మెజారిటీ. 6 అసెంబ్లీలలో కాంగ్రెస్కు మెజారిటీ వస్తే ఒక్క దాంట్లో 1,00,000 ఓట్ల పైన బీజేపీకి మెజారిటీ వచ్చి ఆ సీటు బీజేపీ గెలిచింది. ఇట్లా దేశం నలుమూలల ఓట్ల చోరీ జరుగుతుంది. బతుకున్నోళ్లను లక్షలాది మందిని బీహార్లో చచ్చిపోయినట్టు రాసిరు. బీజేపీని గెలిపించేందుకు ఎన్నికల కమిషన్ ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఈసీ ఘాటుగా స్పందించింది. ఈ ఆరోపణలను నిరూపించే సాక్ష్యాలతో వారం రోజుల్లోగా ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని లేదా దేశానికి క్షమాపణ చెప్పాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ హెచ్చరించారు. ఈ రెండు తప్ప మూడో ప్రత్యామ్నాయమే లేదని ఆయన స్పష్టం చేశారు. వారంలోగా ప్రమాణపత్రం సమర్పించుకుంటే ఓటర్ల జాబితాపై వస్తున్న ఆరోపణలన్నీ ఆధారరహితమైనవిగా పరిగణించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీకి ప్రతిపక్షానికి మధ్య ఈసీ ఎలాంటి తేడా చూపదని, తమకు ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటేనని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను సవరించేందుకే బీహార్లో వెరిఫికేషన్ చేపట్టామని తెలిపింది. జమీనీ సచ్ కు నజరందాజ్ करते हुए भ्रम फैलाने की कोशिश की जा रही है. सत्य तो यह है कि कदम से कदम मिलाकर सभी स्टेक होल्डर्स बिहार के एसआईआर को पूर्ण रूप से सफल बनाने के लिए कटिबद्ध हैं, प्रयत्न कर रहे हैं और कठिन परिश्रम कर रहे हैं. जब बिहार के 7 करोड़ से भी अधिक मतदाता चुनाव आयोग के साथ खड़े हैं तो न तो चुनाव आयोग की साख पर कोई प्रश्न चिन्ह खड़ा हो सकता है और न ही मतदाताओं की साख पर. ఓట్ల చోరీ, డబుల్ ఓటింగ్ వంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఈసీ కొట్టిపారేసింది. ఓట్ల చోరీ వంటి పదాలు ఉపయోగించడం రాజ్యాంగాన్ని అవమానపరచడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీహార్లో ముసాయిదా ఓటరు జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు ఈ నెలాఖరు వరకు సమయం ఉందని ఈసీ గుర్తు చేసింది. ఓటర్లను అవమానపరిస్తే ఎన్నికల కమిషన్ మౌనంగా ఉండదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా బీహార్లో ముసాయిదా ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది పేర్లను, వారి వివరాలను జిల్లాల వారీగా ఈసీ వెబ్సైట్లలో ప్రచురించినట్లు సిఈసి తెలిపారు. అయితే రాహుల్ గాంధీ లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా ఈసీ సమాధానం చెప్పలేకపోయిందని కాంగ్రెస్ మండిపడింది. ఈసీపై ఓట్ల చోరీ ఆరోపణల నుంచి రాహుల్ గాంధీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
బీహార్లోని ససారం నుంచి ఓటాధికార యాత్ర ప్రారంభించిన రాహుల్ ఈసీకి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన ఆరోపణలపై అఫిడవిట్ అడిగారని, బీజేపీ నేతలు ఏం మాట్లాడినా ఎందుకు పట్టించుకోవడం లేదని ఎదురు ప్రశ్నించారు. మోదీ, అమిత్ షా ఈసీ బెదిరింపులకు భయపడేదే లేదని, ప్రజలకు నిజాలు చెబుతూనే ఉంటామన్నారు రాహుల్. ఈసీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఇప్పుడు యావత్తు దేశానికి తెలిసిపోయిందన్నారు. ఓటు అధికారాన్ని పేదల నుంచి దూరం కానివ్వబోమని తెలిపారు రాహుల్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. ఇలాంటి సందర్భంలో ఎలక్షన్ ప్రాసెస్ పైన ఆరోపణలు రావడం ఇబ్బందికరంగా మారింది. ప్రతిసారి వేల దొంగ ఓట్లు నమోదు కావడం, ఉన్న ఓట్లను అక్రమంగా తీసేయడం ఒక ప్రాహసనంలా సాగుతోంది. ఎన్నికల్లో అక్రమాల గురించైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉన్న 65 లక్షల ఓట్లను ఎలా తొలగించారన్న రాహుల్ గాంధీ వాదనను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. దీనిపై ఈసీ సమాధానం చెప్పాల్సి ఉంది. చనిపోయారని తొలగించిన ఓటర్లలో చాలా మంది ఇటీవలే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో టీ తాగారు. యోగేంద్ర యాదవ్ వారిని సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఎదుట ప్రవేశపెట్టారు. ఒక్క ఇంట్లో 100-150 ఓట్లు ఎట్లా రిజిస్టర్ అయినాయి? పేర్లు లేకుండా ఆల్ఫాబెట్స్ తోటి పేర్లు పెట్టి, తల్లిదండ్రుల పేరు కూడా ఆల్ఫాబెట్స్ పెట్టడం, ఫోటోగ్రాఫ్స్ లేకుండా ఓట్లు తీసుకురావడం, ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ఒక కొలిక్కి వస్తుందేమో, సమస్యను కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అనుకున్నాం తప్ప, రాహుల్ గాంధీ గారిని అఫిడవిట్ కానీ అపాలజీ కానీ చెప్తే తప్ప ఒప్పుకోమన్న విషయాన్ని చెప్పడానికి ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టడం చాలా దారుణం. ఓట్లు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాని మీద చర్చ జరగాలని కోరుకుంటున్నాం. రాజకీయ ఒత్తిళ్లకు తల ఉంచొద్దు. ప్రతి పర్సన్కి ఒక ఓటు అనేది హక్కు. ఆ హక్కు వినియోగించుకునే విధంగా వాళ్ళు ప్రక్రియలు చేయాలి తప్ప ఓటు హక్కును కాలరాచే చేసేటువంటి విధంగా వాళ్ళు ప్రక్రియలు చేయొద్దు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే తీసుకుర్రో ఇది అమానుషము. ఇది కేవలము బీజేపీ ఉన్నటువంటి గవర్నమెంట్కు సహకరించిన ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. ఎలక్షన్ కమిషన్ల గురించి ఆలోచించడం ఆపి ఎలక్షన్ మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి చాలా ట్రోలింగ్ చేస్తున్నారు. అంటే ఒక ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్గా నడవాల్సిన ఇన్స్టిట్యూషను, కాన్స్టిట్యూషన్ని నిలబెట్టాల్సిన ఇన్స్టిట్యూషను బీజేపీ తోటి కుంభక్కయ్యి నవ్వుల పాలవ్వడము ఎంత కరెక్ట్ అని చెప్పి ఒక యువత అడగడము ఈరోజు జరుగుతున్నది. ఎలక్షన్ కమిషన్ కేవలము ఒక పార్టీ వైపు మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్? నిన్న మీరు వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే కూడా రోడ్డు మీద హోమ్లెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఇల్లులు ఉండవు, అందుకని 0 అని పెట్టినాము, మన ఇంట్లో అక్క చెల్లెలు లేరా, వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ పెడితే మీరు ఓకేనా అని చెప్పి ఒక ఎలక్షన్ కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడడము చూస్తుంటే చాలా వాళ్ళే నవ్వుల పాలైపోయినారు. అంటే సిస్టమ్ ఎంత కరప్ట్ అయిపోయింది, సిస్టమ్ ఎందుకు సరిగ్గా నడుస్తలేదని చెప్పి ప్రజల్లో ఇప్పుడు ఆ డౌట్ వచ్చింది. ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేస్తున్న ఓట్ చోరీ ఉద్యమం ప్రజలను కదిలిస్తోంది. ఈవీఎంలపైన సందేహాలను ఈసీ నివృత్తి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు రాహుల్ గాంధీ. ఎన్నికల సంఘం మరింత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది.